పరవాడ ఫార్మసిటీలో లూపింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, మానవ తప్పిదం ఉంటే కఠిన శిక్ష తప్పదు అని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఫార్మా కంపెనీలో ఒక విధమైన గ్యాస్ లాగా లీక్ అయ్యి ఒక 6 ఇంజూర్ అవడం వాళ్ళ ఎంప్లాయీస్. మరి నిన్నైతే మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు. నేను నాదెండ్ల మనోహర్ గారు వస్తే అరకు పాడేరు పౌర సరఫరా శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేదు. 4 గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే వితౌట్ని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. యాక్చువల్గా రేపు అరకు రివ్యూ ఉంది, రేపు నారాయణ మనోహర్ గారితో ఉంది, రేపు కలిసి రావాలి మధ్యాహ్నం. చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత 6 నెలలుగా మేము చెప్తా ఉన్నాం, వార్న్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీల్లో జరుగుతున్న యాక్సిడెంట్లు అయితే అది దురదృష్టం అనాలా, నెగ్లిజెన్స్ అనాలా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అన్ఫార్చునేట్ గా సడన్ గా జరిగే యాక్సిడెంటల్ జరిగే ఇష్యూస్ లో వాళ్ళ తప్పులేని దానికి క్షమించవచ్చు, కానీ కొన్నిట్లో మాత్రం హ్యూమన్ ఎర్రర్తో నెగ్లిజెన్సీతో జరుగుతాయి మాత్రం క్షమించే విషయాలు కాదు. వారం రోజుల్లో ఇంతకుముందే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఎంపీ సీఎం రమేష్ ను కూడా పార్లమెంటు సెలవుల్లో రమ్మన్నాం. ఇది సీరియస్ గా రివ్యూ చేస్తాం. ఎందుకంటే మనిషి తప్పుతో గాని జరిగితే మాత్రం ఇటు పరిస్థితుల్లో క్షమించేది లేదు. రీజనబుల్ గా కంపెనీస్ కి ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చాం. 1 year వెయిట్ చేశాం. కంపెనీలు రావాలి, ఇండస్ట్రీ పెరగాలి,